ఈ ప్లేస్ అవుతున్న క్యాండిడేట్స్ కి మరి స్టార్టింగ్ సాలరీస్ ఎలా ఉంటాయి? సో స్టార్టింగ్ ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి చూస్తే మేడం ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ స్టార్ట్ అయింది. సో ఇంటర్న్షిప్ పీరియడ్ లో లైక్ 15,000 అట్లా పే చేస్తారు అన్నమాట పర్ మంత్. సో తర్వాత 6 LPA 10 LPA డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఓహో 6 lakhs per annum అంటే డీసెంట్ స్టార్టింగ్ సాలరీ. 50,000. సో ఇదివరకు వచ్చేసరికి మనం ఒక 2 years బ్యాక్ వర్క్ ఎట్లా ఉండేదంటే క్యాంపస్ నుంచి హైర్ చేశాక వీళ్ళకి ప్రొఫెషన్ పీరియడ్ ఉండి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ కాకుండా ఇంటర్న్షిప్ పీరియడ్ అని చెప్పి పెట్టారు. సో ఈ ఇంటర్న్షిప్ కి 4.2 నుంచి ఎలిజిబుల్ అనమాట. ఓహో 4.2 నుంచి మొదలు పెట్టచ్చు. లాస్ట్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఆ ఇంటర్న్షిప్ టైంలో గనక వీళ్ళు బాగా పెర్ఫామ్ చేశారు అంటే అక్కడే డైరెక్ట్ గా ఫుల్ టైం కి అవుతారు.